అందరికీ హాయ్ అండి. ఈరోజు బీరకాయతో కర్రీ ఎప్పుడులా కాకుండా స్పెషల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. సో ముందుగా ఒక బీరకాయని చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సాల్ట్ కారం వేసుకున్న బీరకాయ ముక్కల్ని చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోవాలి. టాస్ అయిన బీరకాయలని ఇప్పుడు సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 3 టమాటాలు, 2 ఆనియన్స్, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. 4 రెబ్బలు చిన్నులపాయలు, నానబెట్టుకున్న ఒక 7-8 జీడిపప్పులు కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న టమాటాలన్నీ తీసి చల్లార్చుకొని పేస్ట్లా చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ కర్రీ రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. బీరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే తెలియకుండానే తినేస్తారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసుకోవాలి. ఇంతవరకు వచ్చారంటే మా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మూత తీసి కసూరి మేతి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్.